హలో ఫ్రెండ్స్, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమిక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ 2021లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఓకే, సో దీని నుండి షార్ట్స్ ఏ విధంగా ఇచ్చాడు అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ముందుగా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేయండి, కాస్త సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఆగస్ట్ సెప్టెంబర్ 2021లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుండి ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇంజిన్ లేత్ స్పెసిఫైడ్, అంటే ఇంజిన్ లేత్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అడిగాడు. సెకండ్ వన్, లేత్ యాక్సరీస్ యూజ్డ్ ఇన్ ఇంజిన్ లేత్. యాక్సరీస్ ఏంటి? స్లాటర్, డిఫర్ ఫ్రమ్ ద షాప్. ఫోర్త్ వన్, వర్క్ హోల్డింగ్ డివైస్ యూజ్డ్ ఇన్ ప్లానర్. ప్లానర్ లో వర్క్ హోల్డింగ్ డివైస్ అనేవి ఏంటి మనం యూజ్ చేసుకుంటున్నాం. హౌ డస్ కటింగ్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ ద కటింగ్ టూల్ లైఫ్. టూల్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ కటింగ్ ఫ్లూయిడ్ అనేది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైట్ అండ్ రివర్స్ పొలారిటీ అనేది అడిగాడు. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్లక్స్ యూజ్డ్ ఇన్ షోల్డరింగ్. షోల్డరింగ్ లో ఫ్లక్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్, ఇంజిన్ లేత్ స్పెసిఫికేషన్స్. సో చూడండి, ఫిగర్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంజిన్ లేత్. సో ఇంజిన్ లేత్ లో స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? దీని యొక్క లెంత్, విడ్త్. ఇక్కడ మనం ఇది సెంటర్ అనేది లైవ్ సెంటర్ చక్ అనేది మనం తీసుకుంటే, చక్కి మనం ఫేస్ ప్లేట్స్ అనేది మన అరేంజ్మెంట్ అనేది చేస్తాం కాబట్టి ఈ ఫేస్ ప్లేట్ రొటేషన్ అవడానికి ఎంత ఏరియా ఆక్యుపై అవుతుంది, బిట్వీన్ సెంటర్, ఈ సెంటర్ కి ఈ సెంటర్ కి ఉన్న డిస్టెన్స్ ఎంత. సో వీటినే మాక్సిమం ఇక్కడ హెడ్ స్టాక్ స్పిండిల్ యొక్క డయామీటర్ అనేది ఎంత ఉంటుంది. ఓకే, ఇవే స్పెసిఫికేషన్స్ అంటే. ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని స్పెసిఫికేషన్స్ రాశాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏ అనే లెటర్ స్వింగ్ ఓవర్ ద బెడ్, అంటే ఇక్కడ మనం తీసుకున్న ఫేస్ ప్లేట్ అనేది రొటేషన్ అవడానికి, బెడ్ పైన రొటేషన్ అవడానికి ఎంత ఏరియా డయామీటర్ అనేది అవసరం. బి, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్, ఇది లైవ్ సెంటర్, ఇది డెడ్ సెంటర్ అని అనుకుంటే ఈ యొక్క సెంటర్స్ అనేది ఎంత ఉండాలి, అది మెయిన్ స్పెసిఫికేషన్స్. ఓకే, గ్యాప్, ఇక్కడ మనకి చక్ అనేది రొటేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఫేస్ ప్లేట్ డయామీటర్ అనేది ఇంక్రీజ్, అంటే మనం తీసుకునే వర్క్ పీస్ అనేది లార్జ్ వర్క్ పీసెస్ అయినట్లయితే అలాంటి కేసెస్ లో ఫేస్ ప్లేట్ అనేది కాస్త పెద్దగానే మనం డయామీటర్ ఉన్నది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బెడ్ పైన, సో ఇది డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బెడ్ యాక్చువల్ ఇక్కడ నుండి ఇలా ఉంటుంది. ఇది గ్యాప్. ఓకే, సో ఆ గ్యాప్ ని కూడా సిఎన్ లెటర్ తో మనం ఇండికేట్ చేసుకున్నాం. ఎల్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఆఫ్ బెడ్. హైట్ ఆఫ్ సెంటర్ ఫ్రమ్ ద బెడ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది సెంటర్, ఇది డెడ్ సెంటర్, ఇది లైవ్ సెంటర్. ఈ సెంటర్ కి ఈ బెడ్ కి ఉన్న గ్యాప్ అనేది హైట్. ఓకే, డి, స్వింగ్ డయామీటర్. ఓకే, డి, బోర్ డయామీటర్ ఆఫ్ ద స్పిండిల్. నెక్స్ట్, విడ్త్ ఆఫ్ ద బెడ్, పవర్ ఆఫ్ మోటార్, ఫ్లోర్ స్పేస్ రిక్వైర్డ్, మన మిషన్ అనేది అరేంజ్ చేయడానికి సో ఎంత స్పేస్ అనేది రిక్వైర్డ్, అవసరం అనేది ఉంటుంది. సో ఇవే మాక్సిమం స్పెసిఫికేషన్స్ అంటే. సెకండ్ క్వశ్చన్, లేత్ యాక్సరీస్ అని అన్నాడు. ఏంటి లేత్ యాక్సరీస్ అనేది? ఫస్ట్ వన్, వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది యాక్సరీస్, అండ్ టూల్ హోల్డింగ్ డివైసెస్, ఇవి రెండు కలిపి లేత్ యాక్సరీస్ గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది ఏంటి? చక్, ఫేస్ ప్లేట్, డ్రైవ్ ప్లేట్, క్యాచ్ ప్లేట్, క్యారియర్స్ ఆర్ డాగ్సన్స్ అంటాం, మాండ్రల్స్, సెంటర్స్, రెస్ట్స్. ఇవి మాక్సిమం మనం తీసుకున్న వర్క్ హోల్డింగ్ డివైసెస్. ఓకే, నెక్స్ట్ టూల్ హోల్డింగ్ డివైస్, స్ట్రైట్ కట్టర్ హోల్డర్, మల్టిపుల్ కట్టర్ హోల్డర్, నీ టూల్ హోల్డర్, ఫ్లేంజ్ టూల్ హోల్డర్, నర్లింగ్ టూల్ హోల్డర్, ఫార్మ్ టూల్ హోల్డర్. ఇవన్నీ కూడా టూల్ హోల్డింగ్ డివైసెస్. ఈ రెండింటిని వర్క్ హోల్డింగ్ డివైస్ ప్లస్ టూల్ హోల్డింగ్ డివైస్, ఈ రెండింటిని కలిపి లేత్ యాక్సరీస్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, వర్క్ హోల్డింగ్ డివైస్ ఇన్ ప్లానర్. ప్లానర్ లో వర్క్ హోల్డింగ్ డివైస్ అనేవి ఏంటి? సో లేత్ లో మనకు తెలుసు, షాపర్ లో తెలుసు, అలానే ప్లానర్ లో మనం తీసుకున్న వర్క్ హోల్డింగ్ డివైస్ అనేవి ఏంటి? ఫస్ట్ వన్, బై స్టాండర్డ్ క్లాంపింగ్. దీంట్లో హెవియర్ డ్యూటీ వాయిసెస్ అనేవి ఉంటాయి. టీ బోల్స్, స్టెప్ బ్లాక్స్, క్లాంప్స్, స్టాప్ పిన్స్
అండ్ టాయ్ డాగ్స్, యాంగిల్ ప్లేట్స్, వి బ్లాక్స్, ఇవన్నీ కూడా జనరల్గా మనం తీసుకున్న వర్క్ హోల్డింగ్ డివైజెస్. అండ్ బై స్పెసిఫైడ్ ఫిక్చర్స్ అనేవి కూడా మన ప్లానర్లో మనం తీసుకుంటాం. ఏంటి ఫిక్చర్స్ అనేది? స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ హోల్డింగ్ ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వర్క్. అంటే ఒక డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ ఉన్న వర్క్ ని మనం ఫిక్స్ చేసుకోవడానికి వీటికి మనం స్పెషల్గా డిజైన్ అనేది చేసిన ఫిక్చర్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అవి వర్క్ హోల్డింగ్ డివైస్ ఇన్ ప్లానర్స్. నెక్స్ట్ వన్, కటింగ్ ఫ్లూయిడ్స్ ఇంప్రూవ్ ద టూల్ లైఫ్. హౌ, ఏ విధంగా టూల్ లైఫ్ ని పెంచుతుంది కటింగ్ ఫ్లూయిడ్ అనేది? ఫస్ట్ వన్, స్ట్రెయిట్ ఆయిల్స్ హ్యావ్ ద ఎక్సలెంట్ lubricity. ఇట్ ఎఫెక్ట్ బిట్వీన్ ద వర్క్ పీస్ అండ్ కటింగ్ టూల్. ఓకే, అంటే ఫ్లూయిడ్స్ అనేది మనం అప్లై చేయడం వల్ల ఏంటి, వీరింగ్ అనేది, టూల్కి వీరింగ్ అనేది తగ్గిపోతుంది ఫస్ట్ కేస్. ఓకే, సో అండ్ ఎక్సలెంట్ లూబ్రిసిటీ అనేది ఉంటుంది ఇఫ్ ఎఫెక్ట్ బిట్వీన్ ద వర్క్ పీస్ అండ్ కటింగ్ టూల్. అంటే వర్క్ పీస్ అనేది ఇలా టర్న్ అవుతున్నప్పుడు కటింగ్ టూల్ అనేది ఇలా మనం ఇంపాక్ట్ అనేది చేస్తాం కాబట్టి ఈ రెండిట్లో ఉన్న వీరింగ్ అనేది తగ్గిపోతుంది, ఈజీగా కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనం లూబ్రికెంట్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అనేది మనం అప్లై చేయలేదనుకోండి, కటింగ్ టూల్ అనేది ఈ టిప్ ఆఫ్ ద కటింగ్ పాయింట్ అనేది విరిగిపోవడం కానీ లేదనుకుంటే వేరింగ్ అవటం అనేది జరుగుతుంది. సో ఎక్కువ వర్కింగ్ ప్రాసెస్ అనేది చేయలేము అలాంటి కేసులో. సో ఇక లూబ్రికెంట్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అనేది మనం అప్లై చేయడం వల్ల ఏంటి, టూల్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్, దే ప్రొవైడ్ ద లాంగెస్ట్ టూల్ లైఫ్ ఫర్ ఏ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అది ఇప్పుడు చెప్పింది అదే, అంటే ఎక్కువ వర్కింగ్ ప్రాసెస్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనం చేయడానికి. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గా యూజ్ అవటం అనేది జరుగుతుంది. అంటే అంతే కదా. సో టూల్ లైఫ్ ని ఇంక్రీజ్ చేస్తుందంటే ఏంటి, ఎక్కువ వర్కింగ్ ప్రాసెస్ అనేది మనం చేయొచ్చు. టూల్ లైఫ్ తగ్గిపోతుందంటే ఏంటి, 1 or 2 వర్క్ పీసెస్ చేస్తే ఆటోమేటిక్ వీరింగ్ అనేది జరుగుతుంది. అలా జరగకుండా సో ఇక్కడ లూబ్రికెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అని అన్నాడు. సో స్ట్రెయిట్ ఆయిల్స్ ఆఫర్స్ గుడ్ రస్ట్ ప్రొటెక్షన్. ఎక్కువగా రస్ట్ ప్రొటెక్షన్ గా ఎక్కువగా యూజ్ అవటం అనేది జరుగుతుంది అంటున్నాడు. సో ప్రొవైడింగ్ బెటర్ సెట్టింగ్ అండ్ క్లీనింగ్ ప్రాపర్టీస్. అంటే ఏంటి, మనం లూబ్రికెంట్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అనేది మనం అప్లై చేసేటప్పుడు పైనుండి ఫ్లూయిడ్ అనేది అప్లై చేస్తున్నాం, కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్లూయిడ్స్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ కేస్ ఈ వర్క్ పీస్ యొక్క అవుటర్ లేయర్ అనేది సాఫ్ట్ గా కన్వర్ట్ అవడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్, కటింగ్ అండ్ మెటల్ అనేది ఈ త్రూ లూబ్రికెంట్ ద్వారా కిందకి ఫాల్ డౌన్ అవడం అనేది జరుగుతుంది. అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇన్ ద సేమ్ వే కటింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడే క్లీనింగ్ అనేది కూడా జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా తీసుకోవడం అనేది చేశాను ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెయిట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ. ఓకే, సో ఇక్కడ స్ట్రెయిట్ పొలారిటీ, రివర్స్ పొలారిటీ అనేది ఏంటి? సో జనరల్ గా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను. యూజ్డ్ ఫర్ హై థిక్ అండ్ హై మెల్టింగ్ పాయింట్ ఆఫ్ మెటల్స్ అని అన్నాడు ఫస్ట్ పాయింట్. అంటే జనరల్ గా ఈ స్ట్రెయిట్ పొలారిటీ అనేది థిక్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెల్డింగ్ చేయడానికి జనరల్ గా ఈ స్ట్రెయిట్ పొలారిటీ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ రివర్స్ పొలారిటీలో యూజ్డ్ ఫర్ థిన్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ మెటల్స్ అని అన్నాడు. ఓకే, రైట్. డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఈజ్ మోర్. ఇక్కడ స్ట్రెయిట్ పొలారిటీలో డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ డెప్త్ ఆఫ్ పెనట్రేషన్ ఈజ్ వెరీ లో, తక్కువగా ఉంటుంది అని అన్నాడు. వెల్డ్ డిపోజిషన్ రేట్ ఈజ్ లో. ఎందువల్ల పెనట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెల్డ్ డిపోజిషన్ రేట్ ఈజ్ వెరీ లో, తక్కువగా ఉంటుంది అని అన్నాడు. వెల్డ్ డిపోజిషన్ రేట్ ఈజ్ మ్యాక్సిమం, డిపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. సో ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వర్క్ పీస్ టు ఎలక్ట్రోడ్. అంటే వర్క్ పీస్ నుండి ఎలక్ట్రోడ్ మూవింగ్ అనేది జరుగుతుంది. అలాంటి కేసెస్ లోనే అక్కడ మనకు ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవటం, వెల్డింగ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ ఎలక్ట్రోడ్ టు వర్క్ పీస్, ఎలక్ట్రోడ్ నుండి వర్క్ పీస్ కి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా అనేది ఒకసారి ఫిగర్ ద్వారా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది స్ట్రెయిట్ పొలారిటీ. అంటే ఇక్కడ మనం తీసుకున్న సోర్స్ అనేది DC పవర్ సోర్స్. ఇక్కడ నుండి నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్స్ అనేవి 2 కేబుల్స్ అనేవి తీసుకుంటాం. ఈ 2 కేబుల్స్ నుండి నెగిటివ్ టెర్మినల్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ మనం ఎలక్ట్రోడ్ కి ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ అనేది ఏంటి, యానోడ్. ఇక్కడ నుండి సో డైరెక్ట్ వర్క్ పీస్ కి అనేది మనం ఇవ్వటం అనేది చేస్తాం.
సో ఇక్కడ యానోడ్ అనేది హై హీట్ జనరేట్ అనేది జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ నుండి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ నుండి ఎలక్ట్రోడ్ మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్కి వచ్చి ఎలక్ట్రోడ్ దగ్గరికి కాంటాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. అది స్ట్రైట్ పోలారిటీ అంటే. ఇక్కడ రివర్స్ పోలారిటీలో చూడండి ఒకసారి. అండ్ అగైన్ ఇక్కడ నేను తీసుకునేది ఎలక్ట్రోడ్ కి డైరెక్ట్ గా పాజిటివ్ టెర్మినల్ యానోడ్ అనేది ఇచ్చాను. ఇక్కడ వర్క్ పీస్ కి నెగిటివ్ టెర్మినల్ క్యాథోడ్ అనేది ఇచ్చాను. ఓకే, ఇక్కడ క్యాథోడ్ ఇచ్చినప్పుడు మీడియం హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ యానోడ్ ఇచ్చినప్పుడు హై హీట్ అనేది జనరేట్ అవుతుంది. అదే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ క్యాథోడ్ అనేది వర్క్ పీస్ కి నేను ఇవ్వడం అనేది చేశాను. యానోడ్ అనేది అగైన్ ఎలక్ట్రోడ్ కి ఇవ్వడం అనేది చేశాను. సో ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ ఇటు ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రోడ్ నుండి వర్క్ పీస్ కి. ఓకే, సో ఇక్కడ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.